ఇవాళ ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినాం అనేది చదువుతా ఒక్కసారి మీరు చూడండి. అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్లో 5303 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్లో 1135 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్లో 2552 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. ఎనర్జీ డిపార్ట్మెంట్లో 52,324 ఫిల్ చేసినాం. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2152 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. ఫైనాన్స్లో 28, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 219, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 8132, మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్లో 0, హోమ్ డిపార్ట్మెంట్లో 46,850, ఇలా ఇండస్ట్రీస్ కామర్స్లో 20, ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్లో 895, లేబర్ డిపార్ట్మెంట్లో 55, లా డిపార్ట్మెంట్లో 12, మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 3745, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో 1957, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 10,763, ప్లానింగ్లో 474, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3,543, షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్లో 3,770, సెకండరీ ఎడ్యుకేషన్లో 9,143, ట్రైబల్ వెల్ఫేర్లో 1,537, ఇవాళ ఉమెన్, చిల్డ్రన్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్లో 147, ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో 5,327. ఇవి మొత్తం కలిస్తే 1,60,083 ఉద్యోగాలు మేము ఇచ్చింది. ఇది నా సొంత కవిత్వం కాదు. ఈ కాగితము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్న లెక్కలు, డీటెయిల్గా ఇచ్చిన లెక్కలు. ఇది ఆన్లైన్లో మీరు టైప్ చేస్తే కూడా వస్తుంది. ఇది ఇవాళ వీళ్ళ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ వీళ్ళకి జనవరి 4th రోజు ఈ 1,60,043 మందికి జీతాలు ఇచ్చినామని ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన లెక్క అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను.